వెల్గంటి కిట్టి ఛానల్ ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నాను. గోంగూర బాగా కడుక్కొని నీళ్ళలో ఆరబెట్టుకోవాలి. ఇలా తేమ లేకోకుండా ఆరబెట్టుకోవాలి. ఎండుమిర్చి వేయించుకోవాలి, ధనియాలు జీలకర్ర వేయించుకోవాలి. కొన్ని జీలకర్ర వేయించుకున్న తర్వాత కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు వేయించుకోవాలన్నమాట. నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో గోంగూర వేయించుకోవాలి. ఇలా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని ఇది ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. వేయించిన ఎండుమిర్చి అవన్నీ పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. ఇట్లా ఉడికిన గోంగూర వేసుకోవాలి. చింతపండు కూడా ఇందులో వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంగువ కొంచెం వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. అవి వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇదిగోండి, గోంగూర మెత్తగా కాకుండా బరగ్గా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ గోంగూర అందులో వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా బాగా కలుపుకోవాలి. అంతే, గోంగూర పచ్చడి రెడీ.